హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ ఏంటంటే మైదా పిండి అసలుకి వాడకుండా సూపర్ టేస్టీ నూడిల్స్ 5 నిమిషాల్లోనండి. అలాగే ఇంకొక స్పెషల్ రెసిపీ ఏంటంటే ఎప్పుడు తినే గోధుమ రవ్వ బొంబాయి రవ్వ ఉప్మా కాకుండా ఇలాగా ఇన్స్టెంట్ గా చపాతీలతోటి ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను 3 చపాతీలని తీసుకుంటున్నాను. మన ఇంట్లో మిగిలిపోయిన చపాతీలు ఉంటాయి కదండి, వాటితోటి ఫస్ట్ మనం నూడిల్స్ ని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసమని చపాతీలని చక్కగా ఇలాగ ఫోల్డ్ చేసుకొని ఒక చాక్ ని తీసుకొని ఎంతైతే సన్నగా వీలవుతుందో అంత సన్నగా మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మొత్తాన్ని కూడా ఒకేసారి కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోండి. పిల్లలకి ఈ విధంగా మనం లంచ్ బాక్స్లోకి, స్నాక్స్ బాక్స్లోకైనా పెట్టి చేసేయచ్చు. చాలా హెల్దీ అండి. అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వెడల్పాటి బాండీని పెట్టుకోండి. బాండీలోకి ఒక 2 స్పూన్ల నూనెని వేడిగా అయ్యేలాగా చూసుకోండి. చూడండి, ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, అలాగే చీలికల్లాగా తరిగిన 2 పచ్చిమిరపకాయల్ని కూడా యాడ్ చేసుకోండి. రెండింటినీ కూడా ఒక 2 నిమిషాలు దూరగా వేగేలాగా వేయించుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక చిన్న ముక్క క్యాబేజ్ ని తీసుకుంటున్నాను. ఈ క్యాబేజ్ ని కూడా యాడ్ చేసుకుందాము. ఇక్కడ మీ ఇంట్లో గనక క్యాప్సికమ్ కానీ క్యారెట్ కానీ ఉంటే వాటన్నిటినీ కూడా వేసుకోవచ్చండి. ఇలాగా మొత్తం అంతా కూడా ఇంకొక 2 నిమిషాల పాటు వేగేలాగా వేయించుకుందాము. చూడండి, ఇలాగా మనకి లైట్ గానే ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం కట్ చేసుకున్న ఈ చపాతీ నూడిల్స్ మొత్తం కూడా ఉన్నాయి కదా, వాటి మొత్తాన్ని దీంట్లోకి యాడ్ చేసుకుందాము. ఇంకొక 2 నిమిషాల పాటు వీటన్నిటిని కూడా అన్ని వైపులకి తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి సాసెస్ ని యాడ్ చేసుకుందామండి. ఇక్కడ నేను 1.5 స్పూను రెడ్ చిల్లీ సాస్ ని, అలాగే ఒక పావు స్పూను సోయా సాస్ ని, ఇలాగా సోయా సాస్ ని కూడా వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ దాకా టమోటా సాస్ ని కూడా యాడ్ చేసుకుందాము. ఈ సాసెస్ అన్ని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందామండి. నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి గ్రీన్ చిల్లీ సాస్ ని యాడ్ చేయలేదు. మీరు కావాలంటే చిల్లీ సాస్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకొని 2 నిమిషాల పాటు వేగేలాగా వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసేసుకోవటమే. సూపర్ టేస్టీగా మైదా అనేది అస్సలకి వాడకుండా అప్పటికప్పుడే మనం నూడిల్స్ ని తయారు చేసాం చూడండి. అలాగే మన ఇంట్లో చపాతీలు మిగిలిపోతూ ఉంటాయి కదా, ఆ మిగిలిన చపాతీలతోటి ఉప్మాని తయారు చేసుకుందాము. మీకు మిగిలిన ఇడ్లీలతోటి ఉప్మా తయారు చేయటమే తెలిసి ఉంటుంది, కానీ ఈ మిగిలిన చపాతీలతోటి తయారు చేసే ఉప్మా ఎక్సలెంట్ గా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా చపాతీలు మొత్తాన్ని కూడా కట్ చేసుకోండి. ఒక్కొక్కసారి మనకి చపాతీలు గట్టిగా అయిపోతూ ఉంటాయి. గట్టిగా అయిపోయిన చపాతీలని కూడా ఈ విధంగా మనం ఉప్మా లాగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ చపాతీ ముక్కలు మొత్తాన్ని కూడా మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము. మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తటి పౌడర్ లాగా, అంటే మరీ మెత్తగా కాదండి, అలా అని మరీ బరకగా కూడా కాదు, చిన్న చిన్న ముక్కలు అయ్యేటట్లుగా మనం మిక్సీ పట్టుకుందాము. చూడండి, ఈ విధంగా మెత్తటి పౌడర్ అయ్యేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు దీంతోటి మనం ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. బాండీ పెట్టుకోండి. బాండీలోకి ఒక 2 స్పూన్ల నూనెని యాడ్ చేసుకోండి. దీంట్లో కూడా పెద్ద నూనె ఏం పట్టదు. మనం పోపులోకి వేసుకునే ఆవాలు, జీలకర్ర, అలాగే మినపప్పు, పచ్చిశనగపప్పు వీటన్నిటినీ కూడా యాడ్ చేసుకుందాము. ఇలాగా తాలింపు గింజలు కొన్ని ఎక్కువ వేసుకుంటేనే ఉప్మా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలాగా అన్ని వైపులకి తిప్పుకుంటూ లైట్ గా దూరగా వేగేలాగా వేయించుకోండి. ఇప్పుడు దీంట్లోకి చిన్న ముక్కలుగా తరిగిన ఒక 2 పచ్చిమిరపకాయలు, అలాగే చిన్న ముక్కలుగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయని కూడా వేద్దాము. ఉల్లిపాయ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే రుచి అనేది బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటే 2 నిమిషాల్లో మొత్తం అంతా కూడా బాగా వేగిపోతాయి. ఆల్రెడీ మనం చపాతీల్లోకి ఉప్పును వేసే ఉంటాం కదా, అందుకని ఉప్మాకి మనం ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన ఈ చపాతీ పౌడర్ మొత్తాన్ని కూడా ఈ బాండీలోకి వేసేసి 2 నుంచి 3 నిమిషాల పాటు ఉల్లిపాయ తాలింపులో బాగా కలిసేలాగా కలుపుకొని మగ్గనిద్దాం.
చివరగా దీంట్లోకి ఒక స్పూను వెల్లుల్లిపాయ కారాన్ని, అలాగే దీంతో పాటు ఉప్మా రుచి మారిపోవటానికి ఒక అర స్పూను గరం మసాలా పౌడర్ని కూడా వేసుకుందాము. ఈ ఉప్పు, కారము, అలాగే గరం మసాలా పౌడరు అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఇంకొక 2 నిమిషాల పాటు వేగేలాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ అవుట్ చేసేసుకోవటమే. సూపర్ టేస్టీగా మిగిలిపోయిన చపాతీలతోటి 2 రకాల రెసిపీలు చూసాం కదా. ట్రై చేయండి, ట్రై చేసి ఎలా కుదిరినాయో కామెంట్ చేయండి. అన్నట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. బాయ్ బాయ్. హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మనం ఇన్స్టెంట్గా వేసుకునే వడలను చూద్దాము. ఇవైతే సూపర్ క్రిస్పీగా ఉంటాయి. వడలతో పాటుగా మనం ఇన్స్టెంట్ దోశను కూడా చూద్దామండి. ఈ 2 రెసిపీలు కూడా అప్పటికప్పుడే తయారు చేసుకోవచ్చు, చాలా ఈజీగా, క్విక్గా. దీనికోసమని మీరు పప్పు నానబెట్టాల్సిన అవసరం లేదు, లేదా పిండి రుబ్బాల్సిన పని లేదు. ఇన్స్టెంట్గా చిటికెలోనే అయిపోతుందండి. టైం నోట్ చేసి పెట్టుకోండి. ముందుగా అయితే మనం మురుమురాలతోటి వడలను తయారు చేద్దాము. ఈ వడలను తయారు చేసుకోవటానికి ముందుగా ఇక్కడ నేను ఒక వెడల్పాటి బౌల్ని తీసుకుంటున్నాను. దీంట్లోకి ఇక్కడ నేను 3 కప్పుల మురుమురాలని తీసుకుంటున్నానండి. ఒక్కొక్కసారి మన ఇంట్లో ఉన్న మురుమురాలు మెత్తగా అయిపోతూ ఉంటాయి. వాటిని పడేయాల్సిన అవసరం లేదు. చక్కగా ఇలాగ వడల్లాగా చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ 3 కప్పుల మురుమురాల్లోకి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే వాటర్ని యాడ్ చేసి 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కోండి. మురుమురాల్లో అదొక రకమైన సన్నటి దువ్వ ఉంటుందండి. అది గనక మనకి పంట కింద పడితే రుచి అస్సలకి బాగోదు. తర్వాత ఒక 2 నిమిషాల పాటు అలాగే నీళ్ళల్లో ఉంచితే చక్కగా నానిపోతాయి. ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ మొత్తాన్ని కూడా పిండేసేసి ఇలాగా బౌల్లోకి యాడ్ చేసేసుకోండి. ఏదైతే కప్పుతో మురుమురాలను తీసుకున్నామో అదే కప్పుతోటి అరకప్పు పెరుగును కూడా యాడ్ చేద్దాము. లైట్గా పులిసిందైనా పర్వాలేదు, లేదా తీయటి పెరుగైనా పర్లేదు. రెండిట్లో ఏదైనా బాగానే ఉంటుంది. 1 స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా తరిగిన 1 స్పూన్ అల్లము, అలాగే సన్నగా తరిగిన ఒక 2 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన ఒక 2 రెమ్మల కరివేపాకు, అలాగే 1 కప్పు కొత్తిమీరకు సన్నగా తరిగింది, రుచి మొత్తానికి సరిపడా 1 స్పూన్ ఉప్పుని వేసి ముందుగా వాటర్ అనేది అస్సలకి యాడ్ చేయకూడదండి. ఇప్పుడు ఈ రెసిపీ మొత్తానికి సరిపడా 1 కప్పు బియ్యం పిండిని వాడదాము. పొడి బియ్యం పిండినే తీసుకోండి. తడి బియ్యం పిండి వాడాల్సిన అవసరం లేదు. వాటర్ని వేయకుండా ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మురుమురాల్లో నీళ్ల శాతం ఉంటుంది, అలాగే పెరుగులో కూడా నీళ్ల శాతం ఉంటుంది. వర్కింగ్ ఉమెన్స్కి లేదా బ్యాచిలర్స్కి ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. అవసరమైన మేరకు కొంచెం అంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలాగా చపాతీ ముద్దలాగా ఒత్తుకోవాలి. ఇక్కడ నేను ఆడి ఎక్కువ బేక్ ఫుడ్ పేపర్ని యూజ్ చేస్తున్నాను. ఈ పేపర్ని యూజ్ చేయటం వల్ల మనకి వడలన్నీ కూడా చాలా ఈజీగా వస్తాయి. పేపర్కి అతుక్కోకుండా మనం ప్లాస్టిక్ పేపర్స్ని యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది కెమికల్ ఫ్రీ, ఎకో ఫ్రెండ్లీ కూడా. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని నూనె వేడయ్యాక ఇలాగా ఒక్కొక్క వడని నెమ్మదిగా డ్రాప్ చేద్దాము. డ్రాప్ చేసిన వెంటనే వడల్ని కదపకూడదండి. ఒక 2 నిమిషాల పాటు అలాగే వదిలేద్దాము. తర్వాత ఒక్కొక్కటి 2 వైపులా కూడా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము. చాలా అంటే చాలా సింపుల్గా, ఈజీగా మనం ఈ వడల్ని తయారు చేసేసేయచ్చండి. ఈ వడల్లోకి మనం స్పెషల్గా చట్నీలు, కారపొళ్ళు పెట్టుకొని తినాల్సినంత అవసరం కూడా లేదు. ఈజీగా అలానే తినేసేయచ్చు, లేదా ఏదైనా ఊరగాయ పచ్చడి అయినా చేసుకోవచ్చు. వీడియో నచ్చిందా? అయితే కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇంకా ఏమి ఇన్స్టెంట్ రెసిపీస్ మీరు చూడాలనుకుంటున్నారో కూడా ఒక చిన్న కామెంట్ చేయండి. మీకోసం నేను తప్పకుండా చేస్తాను. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా వేసుకునే దోశలు. ఈ దోశలు ఎలా ఉంటాయంటే అచ్చం మనం దోశల పిండి రుబ్బి వేసుకున్న రుచితోనే ఉంటాయి. కానీ ఇక్కడ మనం దోశల పిండి రుబ్బాల్సిన పని లేదు, పప్పు నానబెట్టాల్సిన అవసరము లేదు, గ్రైండర్తో అంతకన్నా పని లేదు. ముందుగా ఈ దోశల్ని వేసుకోవటం ఎలానో చూద్దామండి. అప్పటికప్పుడు ఈజీగా వేసేసుకోవచ్చు. టైం లేనప్పుడు అయితే ఈ దోశలు వేసుకోవటం చాలా ఈజీ. హోటల్ నుంచి దోశలు తెచ్చుకోవటం కన్నా ఇంట్లో చిటికెలో ఈ దోశల్ని వేసేయచ్చు. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు బియ్యం పిండిని తీసుకుంటున్నాను. ఏదైతే కప్పుతో బియ్యం పిండి తీసుకున్నామో
అదే కప్పుతోటి అరకప్పు శనగపిండిని తీసుకోవాలండి. శనగపిండి మెత్తగా ఉన్నది తీసుకోండి, దోశ రుచి చాలా బాగుంటుంది. దీంట్లోకి మనం సోడా ఉప్పు కూడా వాడమండి, అప్పటికప్పుడు చేసిన. అలాగే ఒక పావు కప్పు నుంచి అరకప్పు దాకా పెరుగుని కూడా యాడ్ చేద్దాము. రుచి మొత్తానికి సరిపడా ఒక స్పూన్ ఉప్పుని వేద్దాము. అలాగే దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ దోశల పిండి కన్సిస్టెన్సీ అయ్యేదాకా మనం ఈ పిండిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుందాము. మిక్సీయే వేయాల్సిన పని లేదండి, మనం విడిగా ఒక బీటర్తో కానీ విస్కర్తో అయినా తిప్పేసేయచ్చు. ఇలా మిక్సీ వేస్తే మొత్తం కూడా బాగా కలిసిపోతుంది తొందరగా అని చెప్పని నేను మిక్సీకి వేసాను. మీరు మామూలుగా అయినా చేసుకోవచ్చు. దోశల పిండి ఏదైతే కన్సిస్టెన్సీలో ఉంటుందో అదే కన్సిస్టెన్సీలో మనకి ఈ పిండి కూడా ఉంది చూడండి. పిండి అంతా కూడా చక్కగా ఇలాగా మనకి పలుచుగా ఉండాలి. ముందుగా ఒక చిన్న దోశని వేసాను, అది వస్తుందా రావట్లేదా అని కరెక్ట్గా. తర్వాత ఇలాగా మనం 2 గరిటెల పిండి వేసుకొని ఎంతైతే పలుచగా వీలవుతుందో అంత పలుచగా ఈ దోశ పిండిని స్ప్రెడ్ చేద్దాము. 1 నిమిషం పాటు అలా వదిలేసి తర్వాత ఇదంతా కూడా పైన ఉన్న పచ్చి మొత్తం పోయాక 1 స్పూను నూనెని వేద్దాము. నూనెని వేసేసి ఒక వైపు కాలిన తర్వాత దీన్ని ఖచ్చితంగా రెండో వైపు కూడా తిప్పుకొని 2 వైపులా కూడా బాగా కాలేలాగా చూసుకోవాలి. అప్పుడే ఈ దోశలు చాలా అంటే చాలా రుచిగా వస్తాయి. చూడండి, ఇలాగ మనకి ఒక వైపు కాలింది అనుకున్న తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుందాము. ఈ దోశలోకి ఏదైనా కొబ్బరి చట్నీని కానీ అల్లం పచ్చడిని కానీ పెట్టుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. చూడండి ఎంత ఈజీగా మనం చేసుకోవచ్చో, మనం బయటికి వెళ్ళి కొనుక్కొని తినాల్సిన అవసరమే లేదండి. ఇంకొక విషయం చెప్పాలంటే బయట ఫుడ్ అంత హెల్త్ కూడా మంచిది కాదు, మనకి డబ్బులు ఎక్కువ వేస్ట్ అవుతాయి. ఒక్కసారి ఒక నెల మొత్తం కూడా ఇంట్లోనే మీరు ఫుడ్ ప్రిపేర్ చేసుకోండి, ఎన్ని డబ్బులు సేవ్ అవుతాయో మీరే నాకు చెప్తారు. అలాగే హెల్త్కి హెల్త్ కూడా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. నేను కూడా మీతో పాటు ఈ రోజు నుంచి ఒక నెల దాకా బయట ఎలాంటి ఫుడ్ కొనుక్కొని తినకూడదని చెప్పని ప్రామిస్ చేసుకుంటున్నాను. మీకు ఏమేమి రెసిపీస్ కావాలో సింపుల్గా ఈజీగా అయిపోవటానికి నాకు కామెంట్ చేయండి, మీకోసం నేను ఖచ్చితంగా చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలకి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.